హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు, ప్రణయ్ సంగమం 97వ భాగం. మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారని విహాన్ చెప్తేను చూసి వెళ్దామని ఇలా వచ్చానని చెప్తారు జానకి. విహాన్ అంటే ఎవరో తెలియని సుధా గారు ప్రణయ్ని చూస్తున్నారు. వెంటనే విహాన్ అక్కడ లేడని గ్రహించిన జానకి గదిల నుండి బయట హాల్లోకి చూస్తున్నారు. ఏమైందాంటీ, ఎవరి కోసం చూస్తున్నారు అని అడిగిన ప్రణయ్కి విహాన్ అని చెప్తుంది ఆవిడ. విహాన్ పేరు విన్న ప్రణయ ఆశ్చర్యంతో, డాక్టర్ గారు వచ్చారా, మరి ఏరి అని జానకి గారిని చూడడంతో, నాతో పాటే వచ్చాడు, బహుశా బయటకని ఉన్నాడేమో అని చైర్లో నుండి లేవపోతారు. వెంటనే ప్రణయ, మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి ఆంటీ, నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అని రూమ్లో నుండి బయటికి వస్తుంది. ఆవిడ అలాగే ప్రణయ అని సుధాగారితో మాటల్లో పడిపోతారు. విహాన్ కోసం బయటకు వస్తున్న ప్రణయ్కు గుమ్మంలోనే ఎదురవుతాడు విహాన్. విహాన్ వస్తున్నది చూసుకొని ప్రణయ వేగంగా వెళ్ళడంతో విహాన్ దృఢమైన ఛాతీకి గట్టిగా గుద్దుకుంటుంది. అలా తగలడంతో కళ్ళెత్తి చూస్తుంది ప్రణయ. విహాన్ కూడా అనుకోకుండా జరిగిన దానికి కళ్ళని తెరిచేసి నోటిని వదిలేసి అలా చూస్తూ ఉండిపోతాడు ప్రణయని. ప్రణయ నుదురు రుద్దుకుంటూ సారీ డాక్టర్ అని చెప్తున్నా విహాన్ మాత్రం ఊహల్లో వివరిస్తున్నాడు. ప్రణయ్ అతనికి అంత చెరువులో ఉండేసరికి ప్రణయ మాట్లాడుతున్న ఏదో ఒక లోకంలో ఉన్న విహాన్ కళ్ళెదురుగా చేతిని ఆడిస్తుంది ప్రణయ. ఎంతకీ విహాన్లో కదలిక లేకపోయేసరికి ఏమైందో అనుకుంటూ మెల్లిగా ప్రణయ తన చేత్తో విహాన్ని భుజంపై చిన్నగా తడుతుంది. 2 సార్లు అలా తట్టినా ఉలుకు పలుకు లేకుండా తననే చూస్తున్నాడు విహాన్. ప్రణయ హుఫ్ అనుకుంటూ నడుముపై చేతులు పెట్టుకుని కళ్ళు చిన్నవి చేసి ఇక ఇలా లాభం లేదు అని అనుకుంటూ విహాన్ చేతి మీద గిల్లుతుంది కొంచెం గట్టిగానే. దెబ్బకి తెలివి వచ్చిన విహాన్ హా అనుకుంటూ గిల్లిన చేతిని చూసుకొని ఎదురుగా తననే చూసి నవ్వుతున్న ప్రణయ్ కనిపించగానే నొప్పి తాలూకా బాధ మాయమయ్యి దాని స్థానంలో సంతోషం వెల్లివిరుస్తుంది. లైట్ క్రీమ్ కలర్ డ్రెస్ మీద లావెండర్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చి ఆమె మేనిచాయితో పోటీ పడుతుంది. ముత్యపు దిద్దులు, మెడలో సన్నని ముత్యాల దండ, నుదుటిన పొద్దునే పూజ చేసిన దానికి గుర్తుగా పసుపు చందనాల కలగలిపిన బొట్టు, దాని కింద చిన్న లావెండర్ స్టోన్ స్టిక్కర్, దాని కిందగా అమ్మవారి కుంకుమ, ఇంట్లో ఉన్న 2 వైపులా చక్కగా వేసుకున్న డ్రెస్ దుప్పట్ట. కొందరు ఇంట్లో ఉన్నప్పుడు దుప్పట్ట అదే చున్నీ వేసుకోరు, నేను కూడా అనుకోండి, అది వేరే విషయం. అందుకే ఇక్కడ ప్రణయ్ గురించి చెప్పాల్సి వచ్చింది. పద్ధతికి పద్ధతి నేర్పేటట్టున్న ప్రణయ్ని తన నవ్వుల్లో తలుక్కున మెరిసేటి ఆమె పలు వరుసని ఓ అద్భుతంలా కనురెప్ప వేయడం కూడా మరిచి చూస్తున్నాడు విహాన్. ప్రణయ్ని అలాగే చూస్తున్న విహాన్ని చూస్తున్న ప్రణయ ఒక్కసారిగా కోపం కాదని చూడడంతో ఉలిక్కిపడతాడు. వెంటనే అతను ఏం చేస్తున్నాడో చూసుకొని తడబాటుగా అటు ఇటు చూస్తూ ముందుకి అడుగు వేసి తనకి ప్రణయ అడ్డుగా ఉండడంతో వెనక్కి తిరుగుతాడు వెళ్ళిపోవడానికి అన్నట్టు. ఇంతలో హలో డాక్టర్ బాబు, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా సార్ అని చేతిని అడ్డుగా పెట్టుకుని నవ్వుతూ అడుగుతుంది ప్రణయ విహాన్కి తడబాటుకి. వెంటనే ఆగిపోతాడు విహాన్. మళ్ళీ తన తడబాటును చూసుకొని నుదురుకేసి చిన్నగా కొట్టుకుంటూ, ఏంటారే, నీ బంగారం దగ్గర నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు చా అనుకుంటూ నుదుటి మీద చేతిని అలానే ముక్కు మీదగా రాసుకుంటూ లైట్గా ట్రిమ్ చేసుకున్న బ్రెడ్ మీదకి తీసుకొచ్చి గాఢంగా శ్వాస తీసుకొని ప్రణయ్ వైపుకు తిరుగుతాడు నవ్వుతూ. ప్రణయ ఇదివరకటలా నవ్వుతూ కనురెప్పని వేవ్ చేస్తుంది ఏమైంది అన్నట్టు. విహాన్కి ఏం చెప్పాలో తోచక కాదు మాట పెదవి దాటక అవస్థపడుతున్నాడు. విహాన్ పరిస్థితిని గమనిస్తూనే ఉన్న ప్రణయ ఇతను ఎందుకు ఇంత ఇదే అయిపోతున్నాడో అర్థం కాక అడుగే ఇంత చదువు లేక అలాగే చూస్తుంది. ఏదో చెప్పడానికి విహాన్ ట్రై చేస్తుండగా అప్పుడే వస్తారు జానకి. హో, మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారా అంటూ దగ్గరికి వస్తారు. ఇద్దరు మాటలు వినిపిస్తున్న వైపు చూస్తారు ఒకేసారి. ప్రణయ, నీకు ఆల్రెడీ తెలుసుగా విహాన్, హాస్పిటల్లో చూసి మాట్లాడి ఉంటావు, నా చెల్లి కొడుకని చెప్పాను, నీకు గుర్తుందో లేదో అని ఆవిడ అనగానే హా ఆంటీ గుర్తున్నారు, అదే మీరు చెప్పినది గుర్తుంది అంటున్నాను అంటూ లోపలికి వెళ్దాం రండి అంటూ సుధాగారి గదిలోకి తీసుకెళ్తుంది వాళ్ళని. విహాన్ అక్కడే ఉన్న చైర్లో కూర్చోగానే ప్రణయ కిచెన్లోకి వెళ్తుంది. ఇక్కడ జానకి గారు విహాన్ని తన చెల్లి కొడుకుగా పరిచయం చేస్తారు. ఇంకా విహాన్ చెల్లి పెళ్ళికి పిలవడానికి వచ్చినప్పుడు సుధాగారి సిచ్యువేషన్ ఎలా ఉన్నదంతా చెప్తారా ఆవిడ.
అంతా విన్న సుధా గారు జానకి గారి చేతులను తన చేతిలోకి తీసుకొని, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీరు నా ఒక్కరి ప్రాణాన్నే కాపాడలేదు, నాతో పాటు నా కూతురు ప్రాణాన్ని కూడా కాపాడారు. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని మా ఇంటికి పంపించినట్టున్నాడంటూ 2 చేతులను జోడించి పైకి చూస్తూ ఆ కన్నయ్యని స్మరించుకుంటారు నీళ్లు నిండిన కళ్ళతో. ఊరుకో సుధా, నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు తెలుసా. ఇదిగో ఇక్కడ ఉన్నాడే నా కొడుకు విహాన్, నీకు సర్జరీ చేసింది కూడా ఇతనే. నువ్వు ఇలా ఎమోషనల్ నా కొడుకు నాకు పనిష్మెంట్ ఇచ్చేలా ఉన్నాడు, కాబట్టి నా కోసమైనా నువ్వు ఎమోషనల్ అవ్వకు సుధా, ప్లీజ్. చూడు ఇప్పటికే నా కొడుకు నన్ను ఎలా చూస్తున్నాడో అని విహాన్ వైపు చూస్తూ భయపడినట్టు నటిస్తారు సుధాకర్ని కంట్రోల్ చేయడానికి జానకి. ఇంతలో అక్కడికి వస్తుంది ప్రణయ చేతిలో ట్రే పట్టుకొని. స్నాక్స్, జ్యూసు అండ్ వాటర్ తీసుకొని ఇద్దరికి వాటిని వాళ్ళకి ఆఫర్ చేయడంతో, ఇప్పుడు ఎందుకు ప్రణయ ఇవన్నీ అంటూ జానకి గారు ప్రణయ్కి పని పెట్టినట్టు అనుకుంటూ అంటారు. సుధాగారు పర్లేంటి తీసుకోండి, రాక రాక ఇంటికి వచ్చారు, మేము ఆ మాత్రం మర్యాదలు చేయకుంటే ఎలా అని అనగానే అవును అన్నట్టు చూస్తుంది ప్రణయ్ కూడా తల్లి మాటలకి ఏకీభవిస్తూ. ఇక తప్పక అవి తీసుకుంటూ విహాన్కి జ్యూస్ అందిస్తారు ఆవిడ, తను మాత్రం స్నాక్స్ తీసుకుంటూ. మీ మాటలు వింటూ ఈ అరేంజ్మెంట్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా అంటూ ముగ్గురు వైపు చూస్తారు జానకి. ముగ్గురు కూడా ఏమనిపిస్తుంది అనుకుంటూ జానకి గారినే చూస్తున్నారు ఏం చెప్తుందా అని. మీ అమ్మాయికి మా అబ్బాయితో పెళ్లి చూపులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే అంటూ నవ్వేస్తారు ఆవిడ. ప్రణయ అలా నిలబడిపోవడం, వీళ్ళిద్దరూ ఇలా కూర్చోవడంతో సుధాకర్కి కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే జానకి గారి నవ్వుతో జతకలుపుతారు ఆవిడ కూడా. కానీ ప్రణయ మొహం వాడిపోయింది ఒక్కసారిగా. అదే సందర్భంలో విహాన్ మొహం 1000 వోల్ట్ల బల్బులో వెలిగిపోతుంది ఉన్నట్టుండి. విహాన్ పెళ్లి చూపులన్న ఊహకే సంతోషంలో తడిసి ముద్దవుతుంటే ప్రణయ్ మాత్రం ఇబ్బందిగా కదులుతుంది మొహం పక్కకు తిప్పుకొని. పెద్దవాళ్ళిద్దరూ కూడా ఈ చిన్నవాళ్ళని గమనించనే లేదు. ప్రణయ విహాన్ కూడా ఒకరినొకరిని గమనించుకోలేదు. ఆ క్షణం వాళ్ళిద్దరూ ఒకరినొకరు గమనించుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఏం చేస్తాం, మనుషులు ఒకటి తలుచుకుంటే విధి మాత్రం ఇంకొకటి నిర్ణయిస్తుందట. అలా అనుకున్నవి కాకుండా అనుకోనివే, అసలు ఊహించనివే బహుమతిగా ఇస్తుంది జీవితం. విహాన్ జ్యూస్ కంప్లీట్ చేసుకొని పైకి లేస్తాడు సుధాగారిని చెక్ చేయడానికి. చెకింగ్ పూర్తి కాగానే గుడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఆంటీ, ఇలా కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే మీరు పూర్తిగా కోలుకుంటారు త్వరలోనే అంటూ కూర్చుంటాడు. ప్రణయ్ మాత్రం ఇదంతా పట్టించుకునే పరిస్థితులు లేదు అసలు. తను ఇదివరకు జానకి గారు అన్న పెళ్లి చూపుల దగ్గరే ఉండిపోయింది. ఎందుకు ఆ మాట ఆవిడ అనడం ప్రణయ్కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ విషయం ఎదుటి వాళ్ళకి చెప్పలేదు కనుక అన్యమనస్కంగానే నిల్చుని చూస్తుంది అన్నీ. వెంటనే జానకి గారు, నువ్వు చాలా గ్రేట్ ప్రణయ, మీ అమ్మగారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. ఇంత త్వరగా ఇంప్రూవ్మెంట్ వచ్చేలా జరిగింది అంటే అది నువ్వు తనని చూసుకునే విధానం వల్లనే అని తెలుస్తుంది. జానకి గారి మాటలకి ప్రణయ ఇబ్బందిగా నవ్వుతుంది. ఇంతలో జానకి గారు ఇక వెళ్ళడానికి అన్నట్టు పైకి లేచి, సరే సుధా, ఇక మేము బయలుదేరుతాము, నువ్వు జాగ్రత్త, అనవసరమైన విషయాలని ఆలోచించగా నీ ఆరోగ్యం మీదే దృష్టి పెట్టు, అదే నీ కూతురు సంతోషానికి తొలిమెట్టు అని చెప్పి వెనుతిరుగుతారు. విహాన్ కూడా ఒక డాక్టర్గా జాగ్రత్తలు చెప్పి రూమ్ నుండి బయటికి వస్తాడు జానకి గారితో. వాళ్ళ వెనకే వస్తుంది ప్రణయ్ కూడా. ఇద్దరు గుమ్మం బయటికి వచ్చేస్తారు. కానీ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా విహాన్ వెనక్కి తిరిగి గుమ్మానికి లోపల ఉన్న ప్రణయ్ని చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి అతను తీసుకొచ్చిన మెడిసిన్ గురించి వాటిని ఎలా వాడాలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళ పెద్దమ్మతో సహా. ప్రణయ తన మొహాన్ని వేలాడేసుకొని వెళ్తుంది తల్లి దగ్గరికి. సుధాగారి బెడ్కి దగ్గరగా ఉన్న ప్యాకెట్స్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేస్తుంది. సుధాగారు ప్రణయ్నే చూస్తున్నారు. ప్రణయ ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపిస్తుండేసరికి ప్రణయ మెడిసిన్ కవర్ తీయగానే సుధాగారు, ఏంటివి వాళ్ళ ప్యాకెట్స్లో ఉన్నాయి, వాళ్ళు కానీ తెచ్చారా ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవునమ్మా, డాక్టర్ విహాన్ ఉన్నారు కదా, అతనే మెడిసిన్ తీసుకొచ్చారట, అది మీకోసమని వాటిని ఓపెన్ చేసి విహాన్ తనకి చెప్పిన వాటిని గుర్తు చేసుకుంటుంది. ఏది ఎలా వాడాలో. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్. ప్రణయ సంగమం కొనసాగుతుంది.
ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పద్ధతి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో మనసు దొచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బుడ్డీస్.